హాయ్ అండి. ఈరోజైతే మీకోసం నేను చికెన్ కర్రీ అండ్ రొయ్యల దమ్ బిర్యానీ చేసి చూపించబోతున్నాను. ముందుగా దానికోసం అయితే 500 గ్రామ్స్ రొయ్యలు తీసుకున్నానండి, పెద్ద రొయ్యలు. అండ్ చికెన్ కూడా కేజీ తీసుకున్నాను. వాటిని ముందుగా అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మ్యాగ్నేట్ చేసుకుందామండి. దానిలో వచ్చేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం 1 స్పూన్, అలాగే సాల్ట్, ధనియాల పౌడర్ అండి, 1 స్పూన్ ధనియాల పౌడర్, అలాగే వచ్చేసి 1 స్పూన్ గరం మసాలా అండి. ఇంట్లో చేసుకున్న గరం మసాలా అనమాట. నేనైతే ప్యాకెట్లో గరం మసాలా అసలు ఇప్పుడు వాడను. సో ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను గరం మసాలా, అదే వాడుతున్నాను. ఫైనల్గా వచ్చేసి లెమన్, పసుపు, ఇంకా లెమన్ కూడా యాడ్ చేసేసి లెమన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఒక చెక్క పిండుకోండి, 2 చెక్కలు పిండుకోండి. ఇష్టం లేని వాళ్ళు ఒక చెక్కే పిండుకోండి. చక్కగా అంతా కలిసేట్టు మ్యాగ్నెట్ బాగా చేసుకొని ఒక మీకు వీలైతే 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోండి. లేదు టైం లేదు అనుకుంటే వెంటనే వండేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మ్యాగ్నేట్ చేసుకొని పక్కన చేసుకోవడం వల్ల రొయ్యకి ఆ లెమన్, ఆ సాల్ట్ అవన్నీ ఫ్లేవర్స్ పడతాయి అన్నమాట. తినేటప్పుడు టేస్టీగా బాగుంటుంది. నేనైతే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకుంటున్నాను. చక్కగా బాగా మ్యాగ్నేట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. 1/2 అవర్ లేదా 1 అవర్ పెట్టుకున్నా పర్లేదు. చక్కగా మ్యాగ్నేట్ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి. సో దీన్ని అయితే ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసి ఇప్పుడు చికెన్ కోసం అయితే రెడీ చేసుకుందాము. నేను 1 కేజీ తీసుకున్నానండి చికెను. త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్, అలాగే ఆనియన్స్, టమోటా 1, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోండి. చక్కగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చేసరికి బాగుంటాయి. బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసేసుకోండి. ఇది బ్రౌనిష్ కలర్ రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట వేసేసుకోండి. 1 స్పూన్, 2 స్పూన్స్ పైనే వేసాను నేను, 1 కేజీ కాబట్టి. అదే 1/2 కిలోకి అయితే 1.5 సరిపోతుంది. కొంచెం మసాలా తగ్గించుకునే వాళ్ళు అయితే మసాలా తగ్గించి తినండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా వేయించుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోండి. చక్కగా గోల్డెన్ కలర్ రావాలండి. పసుపు
పసుపు కూడా వేసుకోండి, ఒక చిటికెడు పసుపు వేసుకొని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. ఇది చక్కగా వేగిన తర్వాత చూసారా చక్కగా వేగింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసింది. సో ఇప్పుడైతే చికెన్, మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే దానిలో వేసేసుకుందాం. వేసుకొని దాని మీద సాల్ట్ వేసుకుంటే చక్కగా బాయిల్ అవుతుంది, చికెను మంచిగా ఉడుకుతుంది అన్నమాట. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చక్కగా ఉడికించుకోండి చికెను. నేనైతే ఉప్పు సరిపడా వేసుకోండి టేస్ట్ చూస్తూ. మొత్తం ఒకసారి కలిపి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టి ఉడికించుకోండి, ముక్క బాగా ఉడుకుతుంది. చూసారా చికెన్ అయితే ఉడుకుతుంది మంచిగా, దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట. ఆ వాటర్తోనే చికెన్ ఉడుకుతుంది. సో ఇది పక్కన పెట్టుకొని బిర్యానీకి పక్కన పెట్టుకుందాం. ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. అది బాగా కాగిన తర్వాత ఆనియన్స్, డ్రైడ్ ఆనియన్స్, ఫ్రై ఆనియన్స్కి నేను 3 ఆనియన్స్ వేసాను అనమాట, కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. మీరు బిర్యానీ చేసే కడాయి అయితే ఏదైతే ఉందో దానిలోనే 4 టేబుల్ స్పూన్ ఆయిల్, ఉల్లిపాయలు 3 కట్ చేసుకోండి, పెద్ద సైజువి. పక్కనే చికెన్కి అయితే కారం కూడా వేసేస్తున్నానండి. అది చిన్న స్పూన్ కాబట్టి నేను 4 టేబుల్ స్పూన్స్ వేస్తాను. అది చిన్న స్పూన్ కాబట్టి మీకు అంత కనపడుతుంది. సో దాన్ని అయితే కారం కొంచెం పచ్చివాసన పోయేలాగా వేయించుకొని, చూసారా చికెన్ అయితే చక్కగా ఉడికేసింది. కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని దానిలో అయితే 1 గ్లాస్ వాటర్ పోసేద్దాం.
1 గ్లాస్ వాటర్ పోసేసుకొని చక్కగా ఉడకనిద్దాం. చికెన్ గ్రేవీ కర్రీలాగా చేస్తున్నాను నేను, ఫ్రై కాదు. చూసారా, ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. తీసేసి పక్కన పెట్టేసుకుందాం. అదే ఆయిల్లో గీ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి, లేదంటే 1 లేదా 2 టీ స్పూన్లు చాలు. నాకైతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం మంట లేకుండా 3 స్పూన్స్ వేస్తాను. అవి కొంచెం వేడైన తర్వాత బిర్యానీ ఆకులు, హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ, బిర్యానీ హోల్ ఇంగ్రీడియంట్స్, మరాఠీ మొగ్గ, జాజికాయ, యాలకులు 4, లవంగాలు, అలాగే చెక్క, మిరియాలు కూడా వేసుకోండి. ఇవన్నీ చక్కగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి అయితే ఫస్ట్ ఆనియన్స్, ఒక ఆనియన్ కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమోటా ఇంకవన్నీ అయితే వేసేసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఇట్లా చేస్తే రొయ్యల బిర్యానీ బాగా వస్తుంది. కొంచెం సాల్ట్ వేసి మగ్గనివ్వండి, మెత్తబడుతుంది. అవన్నీ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే ఫ్రాన్స్ బిర్యానీ అనేది మంచిగా రాదనమాట. చూడండి, మొత్తం చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఇలా చికెన్ కర్రీ అయితే కర్రీ వేసేసాను, అంతా ఉడికిపోయింది. ఫైనల్ టాపింగ్ గరం మసాలా, ఇంకా వచ్చేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఇట్లా ఉంచేసి తీసేస్తే చికెన్ కర్రీ అయిపోతుందండి. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా చికెన్ కర్రీ చూసారా ఎంత బాగుందో, చక్కగా రెడీ అయిపోయింది. గ్రేవీ కర్రీ చక్కగా ఉడికిందండి. సో ఇదైతే పక్కన పెట్టేసి మనం బిర్యానీకి కావాల్సిన రైస్కి వాటరు ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని ఖాళీగా ఉండాలండి. వాటర్ ఎక్కువ పోసుకొని దానిలో వచ్చేసి అన్నం పొడిగా రావడానికి 1 టేబుల్ స్పూను ఘీ ఆర్ ఆయిల్, నెయ్యి లేకపోతే ఆయిల్ తీసుకోండి. సేమ్ మనం హోల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ దీనిలో వేసేసుకోవాలి. దానిలో వేసినట్టుగానే బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అవన్నీ కూడా, యాలక్కాయలు, అలాగే సాల్ట్ కూడా వేసుకోండి.
సాల్ట్ దానికి ఇప్పుడు దీనిలో వేయటం వల్ల రైస్కి పడుతుందండి. సో తినేటప్పుడు రైస్కి బాగుంటుంది. సాల్ట్ కూడా వేసుకోండి. ఈలోపు ఇదైతే చూసేద్దాం. పక్కన చూసారా కొంచెం ఉడికింది. దీనిలో సాల్ట్, రైస్కి కూడా కావాలి కాబట్టి తగినంత చూసి వేసుకోండి. అలాగే కారం 1 టేబుల్ స్పూన్, చిన్న స్పూన్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అని చెప్తున్నానండి. ధనియాల పౌడర్ అండి, గరం మసాలా 1/2 టేబుల్ స్పూను, ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ అన్నాను, సారీ, మళ్ళీ కామెంట్ చేయవకండి. సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను అనమాట. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించుకొని తర్వాత ప్రాన్స్ వేసుకోండి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత ఆ ప్రాన్స్లోనే వాటర్ ఉంటుంది కదా, చక్కగా ఉడుకుతుందండి. ఆ వాటర్తోనే మూత అయితే పెట్టేసుకుంటే చక్కగా ఒక 15 నిమిషాల పాటు ఉడకనిస్తే చక్కగా ఒక గ్రేవీ కర్రీ లాగా అయితే తయారవుతుంది ప్రాన్స్. చూసారు కదండి ఎంత బాగా రెడీ అయిందో. దానిలోనే అలాగే కొత్తిమీర, పుదీనా 2 వేసుకోండి.
చూసారా, పక్కన వాటర్ అయితే మరుగుతున్నాయి. అట్లా మరిగేటప్పుడు మనం కడిగి నానబెట్టుకోవాలండి. ఒక పావు గంట కానీ హాఫ్ అన్ అవర్ కానీ రైస్ అయితే నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. అవి వాష్ చేసి పక్కన పెట్టుకొని హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అట్లా తెరులుతున్నప్పుడు వాటరు రైస్ వేసుకోవాలి. చేతి మీద పడకుండా చక్కగా వేసుకోండి. రైస్ అయితే చక్కగా ఉడకనిద్దాం. వేసేసుకున్న తర్వాత ఈలోపు ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్రాన్స్ గ్రేవీ ఒక బౌల్లోకి తీసుకోండి. కొంచెం తర్వాత చెప్తాను ఎందుకు తీసుకోవాలో. అట్లా గిన్నె మొత్తం చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇచ్చేసుకోండి. గిన్నెలో మొత్తం చక్కగా ఒక లెవెల్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు రైస్ వచ్చేసి మనకి 80% ఉడికిపోవాలండి. ఇట్లా రైస్ పట్టుకుంటే విరిగిపోయేంత చక్కగా ఉండాలి. ఇంకా తర్వాత వాటరు వంపేసేసి ఆ రైస్ అయితే ఒక లేయర్ల వారీగా వేసుకోవాలి. ఒక లేయర్ వేసిన తర్వాత ఆ లేయర్ పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. అలాగే ఇంకో లేయర్ వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ ఇష్టం లేని వాళ్ళు తగ్గించి వేసుకోండి. ఇంకో లేయర్ వేసేసి దానిపైన ఇప్పుడు మేము కర్రీ తీసి పక్కన పెట్టాం కదా, ఆ కర్రీ కూడా తీసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాం. వాటర్లో కొంచెం మాయిశ్చరైజర్ ఉండాలండి, అంటే కొంచెం తడి ఉండాలి. ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఒక 20 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి చక్కగా. ట్వంటీ మినిట్స్ అయితే పడుతుందండి మగ్గడానికి. సో మీరు అది తీసేటప్పుడే రైస్ కొంచెం దానిలో లైట్గా వాటర్ ఉండేటట్టు చూసుకోండి. వడగట్టేటప్పుడు రైస్ నేనైతే వంపేసాను వాటర్ గిన్నెలోనే. మీరైతే స్ట్రైనర్ తీసుకొని వడగట్టేసేయండి. అట్లయితే కొంచెం వాటర్ ఉంటుంది, సరిపోతుంది. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వస్తుందో, చూడడానికి ఎంత బాగుందో. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ప్రాన్స్ బిర్యానీ బాగా వస్తుందండి. చూసారు కదా, సేమ్ మన రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందండి ప్రాన్స్ బిర్యానీ. నేనైతే టైగర్ రొయ్య తీసుకున్నాను కాబట్టి పెద్దగా వచ్చినాయి రొయ్యలు.
చిన్నవి తీసుకున్నా బాగానే ఉంటుంది. సో నా వీడియోస్ అయితే చూస్తున్నారు కదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్.